తమిళనాడులోని తిరువనమలైలో ఆకాశాన్ని తాకే ఒక మహాపర్వతం ఉంది. అదే అరుణాచలం. ఇది మామూలు కొండ కాదు. అది శివుని అగ్నిలింగం. దీన్ని చూసినా, తాకినా, దాని చుట్టూ తిరిగినా వచ్చేదే మోక్షానికి మార్గం. నేను రీసెంట్‌గా అరుణాచలం వెళ్ళాను. సో, ఆ అరుణాచలాన్ని చూపిస్తూ ఈ కొండ ఎలా ఆవిర్భవించిందో చెప్తా వినండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ స్వాతి ముత్యం. ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సృష్టికర్త బ్రహ్మ, పరిపాలకుడు విష్ణుమూర్తి. ఒకరోజు వాళ్ళిద్దరి మధ్య ఎవరు గొప్ప అనే గొడవ మొదలైంది. బ్రహ్మేమో తనే గొప్పని, విష్ణుమూర్తి తను గొప్పని తెగ గొడవలాడేసుకుంటున్నారు. ఆ గొడవ ఎప్పటికీ ఆగట్లేదు. దానితో ప్రపంచమంతా అల్లాడిపోతున్న సమయంలో ఆ శివయ్య ప్రత్యక్షమయ్యాడు. మామూలుగా ప్రత్యక్షం అవ్వలేదు. ఆకాశం నుండి భూమి వరకు వ్యాపిస్తూ ఒక అంతులేని అగ్ని స్తంభంలా దర్శనమిచ్చాడు. ఆ రూపానికి మొదలు లేదు, ముగింపు లేదు. అది ఒక జ్యోతి, నిత్య జ్యోతి. అప్పుడు ఆ శివయ్య అన్నాడు, మీరిద్దరిలో ఎవరు గొప్ప అనేది నేను చెప్తా. ఈ జ్యోతి యొక్క ఆరంభం లేదా ముగింపు ఎవరు కొనుక్కుంటారో వారే గొప్పవాళ్ళు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ రూపంలో భూమిలోకి వెళ్ళాడు. అలానే ఆ బ్రహ్మ అంశ రూపంలో ఆకాశంలోకి ఎగిరాడు. విష్ణుమూర్తి ఎంత వెతికినా ఆ అగ్నిస్తంభం యొక్క ముగింపు తెలియలేదు. చివరికి నిజాయితీగా శివయ్య దగ్గరికి వచ్చి నేను ఓడిపోయా అని ఒప్పుకున్నాడు. అలానే ఆ బ్రహ్మ ఆ అగ్నిలింగం యొక్క మొదలు ఎంత వెతికినా దొరకలేదు. కానీ ఓటమి ఒప్పుకోవడానికి మనసు రాలేదు. అప్పుడే మొగలి పువ్వు పడడం చూసి నువ్వు ఎక్కడి నుంచి పడుతున్నావంటే నేను శివయ్య తల మీద నుంచి పడుతున్నా అని చెప్పిందా మొగలి పువ్వు. వెంటనే శివయ్య దగ్గరికి వచ్చి నేను మొదలు తెలుసుకున్నాను, కావాలంటే ఈ మొగలి పువ్వుని అడుగు అని ఒక దొంగ సాక్ష్యాన్ని తెచ్చాడు. కానీ మన శివయ్యని ఎవరైనా మోసం చేయగలరా? బ్రహ్మ అబద్ధం చెప్పాడని శివయ్యకి కోపం వచ్చింది. బ్రహ్మకి ఒక శాపం ఇచ్చాడు. నీకు ఈ భూమిపైన ఎప్పటికీ ఆలయం ఉండదు, నీకు పూజలు జరగవు అని. మొగలి పువ్వు కూడా అబద్ధం చెప్పిందని నువ్వు కూడా పూజకు పనికిరావని శాపం ఇచ్చాడు. కానీ విష్ణుమూర్తి నిజాయితీగా ఒప్పుకున్నందుకు నీకు ఈ భూమి మీద పూజలు నిలుస్తాయి అని వరం ఇచ్చాడు. ఇవన్నీ పక్కన పెడితే ఈ అనంత జ్యోతి ఒక మహా కొండగా మారింది. అదే అరుణాచలం. ఈ అరుణాచలానికి ఇంకొక విశిష్టమైన కథ ఉంది. అదే అన్నమల్లయ్య స్వామి ఉన్న మల్లయ్యమ్మ తల్లి కథ. ఒకరోజు పార్వతీదేవి శివుని పక్కన కూర్చొని ప్రేమగా మాట్లాడుతూ సరదాగా ఆయన కళ్ళు మూసింది. ఆ క్షణం ఈ ప్రపంచమంతా చీకటిలో మునిగిపోయింది. ప్రపంచమంతా అల్లాడిపోయింది. తన వల్లే అంత నష్టం జరిగిందని, మళ్ళీ అంతా మామూలు స్థితికి తీసుకురావాలని పార్వతీదేవి భూమి మీదకు వచ్చి తపస్సు చేసింది. అది ఎక్కడో కాదు, మన అరుణాచలంలో. అప్పుడు శివుడు ప్రసన్నమై అక్కడే అమ్మతో కలిసి ఉన్న మల్లయ్యమ్మలా నివసించారు. అందుకే ఆ ఆలయంలో అన్నమల్లయ్య స్వామి పక్కన ఉన్న మల్లయ్యమ్మ తల్లి ఉంటారు. ఇవన్నీ ఓకే, మరి గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నాం? ఆ అరుణాచలంలో పర్వతం స్వయంగా శివుని యొక్క అగ్నిలింగం. మనం టెంపుల్స్లో గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం కదా, ఇక్కడి మొత్తం కొండే ఒక గర్భగుడి. ఒకసారి ఆ శివయ్య ఏమన్నాడంటే, నా రూపాన్ని చూడాలంటే ఈ కొండని చూడు, నా చుట్టూ తిరగాలి అంటే ఈ కొండ చుట్టూ తిరుగు, నీ ప్రతి అడుగుతోని పాపాలు తొలగిపోతాయని అన్నాడు. అందుకే కొండ చుట్టూ తిరగడం అంటే ఆ శివయ్య చుట్టూ తిరిగినట్లే. ఈ గిరి ప్రదక్షిణలో మనం 8 లింగాల దర్శనం చేసుకుంటాం. అవి అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇంద్రలింగం. ఇన్ని లింగాల దర్శనం చేసుకుంటాం కాబట్టి ఆ అరుణాచలం చాలా విశిష్టమైన ప్రదేశం. ఫైనల్గా నేనేం చెప్తా అంటే ప్రతి ఒక్కరూ ఈ అరుణాచలం వెళ్ళాలి, దాన్ని దర్శించుకోవాలి. నాకు తెలిసిన కథ నేను చెప్పాను. ఇంకా తెలియాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నేను చెప్పిన దాంట్లో ఏదైనా రాంగ్ ఉంటే నన్ను క్షమించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా కొత్త కథ తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.